ఇప్పటి నుండి 2-3 నెలల పాటు లక్షల ఎకరాలు అగ్నికి ఆహుతైపోతాయి. అవన్నీ రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి వ్యక్తి మీద ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాను. ఎవరైతే అజ్ఞానంతో అడవులకు నిప్పు పెడతారో వారిపైన చర్య తీసుకోవాలి. అడవులలో మనుషులు కాకుండా 83,99,999 జీవరాశాల యొక్క నివాసాలు, వాటి యొక్క జీవనము అడవులే అని గుర్తించలేని వ్యక్తులు అడవులకు నిప్పు పెడతారు. అదేవిధంగా అడవులలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన 100 కోట్ల నిధులను వెచ్చించి అభివృద్ధి చేసి ఉంటారు. మన సంపద, మన చెట్లు, మన తోటి జీవరాశులు అగ్నికి ఆహుతై బూడిదగా మారుతున్నా చూస్తూ ఊరుకుంటారు. ఇది ఎంతవరకు న్యాయం? ఎవరైతే అలాంటి దుశ్చర్యలకు పాల్పడతారో వాళ్ళను గుర్తించి జరిగిన నష్టానికంతా ఒక్కసారి వాళ్ళ మీద కేసు బుక్ చేస్తే, ఆదర్శవంతంగా ఒక్కసారి వాళ్ళను కఠినంగా శిక్షిస్తే, ఎవరైతే నిజంగా నిప్పు పెట్టారో వాళ్ళను శిక్షిస్తే ఇంకొకరు భయపడతారు. అటవీ పరిసర ప్రాంతాలలో ఉన్న తహసీల్దార్లు కావచ్చు, ఎఫ్బిఓలు కావచ్చు, ఎఫ్ఆర్ఓలు కావచ్చు, ఆ సంబంధిత ఆ నాయకులు అక్కడున్న ప్రజలతో మమేకమై వాళ్ళు నిప్పు పెట్టే వాళ్ళను, తర్వాత పశువులు, గొర్రెల కాపర్లను, చుట్టుపక్కల రైతులందరినీ కూడా చైతన్యవంతం చేసి నిప్పు ఎక్కడికి వెళ్ళనీయకుండా మీరే కాపాడుకోవాలి. దానివల్ల జరిగే నష్టాన్ని అందరికీ వివరించాలి. ఇన్ని కోట్ల నష్టం జరిగిపోతుంది. ఒక చెట్టును పెంచడానికి ప్రభుత్వం 100 రూపాయలు కేటాయిస్తుంది. అడవులలో సహజ సిద్ధంగా కోట్ల మొక్కలు పెరిగి ఉంటాయి. అవన్నీ కాలిపోతాయి. మన ఇంట్లో చిన్న మన నివాస ప్రాంతంలో ఒక నిప్పు పడితే, లేదా మన నివాస స్థానం కాలిపోతే మనం ఎంత బాధపడతామో, అడవిలో ఉన్న సమస్త జీవరాశుల యొక్క నివాస స్థానాలు కాలిపోతే, వాటి శరీరాలు కాలితే మనం ఎలా ఉంటుంది? మనకు చిన్న నిప్పురవ్వ తగిలితే మనం అంతా బాధపడతామే. అడవులలో కోట్ల జీవరాశులు నడవలేనివి, ఎగరలేనివి, పరిగెత్తలేనివి ఎన్నో కాలిపోతాయి కదా. ఆక్సిజన్ ఇచ్చే చెట్లు, ఫుడ్ ఇచ్చే చెట్లు, వర్షాన్ని తెప్పించే చెట్లు, ఎకోసిస్టమ్ చేపించే చెట్లు, భూమిని కాపాడుతూ టెంపరేచర్ బ్యాలెన్స్ చేసే చెట్లు, ఈ ప్రకృతిని కాపాడే ఆ ప్రకృతి మాత్రం మనం రక్షించుకోకపోతే భవిష్యత్తు మాట ఏమిటి? తీసుకోవడానికి అందరికీ కావాలి, రక్షించడానికి మాత్రం ఏ అధికారి కూడా, ఏ ప్రజలు కూడా చర్యలు తీసుకోవటం లేదు. జ్ఞానం ఉన్న ప్రతి వ్యక్తి, అంటే శ్వాస తీసుకుంటున్న, అన్నం తింటున్న ప్రతి వ్యక్తి కూడా అడవులను, చెట్లను కాపాడుకోవాలి. ఇది కరువు జిల్లా, వాల్టా చట్టం ఉంది. ఎవ్వరు చెట్లు కొట్టడానికి వీల్లేదు. సామిల్స్ లో 100 టన్నులు అక్రమంగా తీసుకొచ్చి చేస్తున్నారు కళ్ళ ముందర, కానీ ఎవరూ మాట్లాడరు. అటవీ అధికారులు అస్సలు పట్టించుకోరు. నాకెంత అంటున్నారు. ఈ విషయం మారాలి. కరువు జిల్లాలో ఈ పద్ధతి మారకపోతే భవిష్యత్తులో మన భవిష్యత్తు తరాలు ఎంత ఇబ్బంది పడతాం, మనం కూడా ఇబ్బంది పడతాం. కనుక ఈ విషయం పైన శ్రద్ధ తీసుకొని ఎవరైతే అడవులకు నిప్పు పెడతారో వాళ్ళను శిక్షించాలి. ఎవరైతే చూస్తారో వాళ్ళు సంబంధిత అధికారులకు తెలియజేయాలి. ఎవరైతే గాలు తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఆర్పడానికి ప్రయత్నించి అడవులను కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. జై హింద్. సార్ ఎన్నో విషయాలు చెప్పినాడు. దాని గురించి నాకు తెలిసినట్టు, నాకు అర్థమయ్యేది మీకోసం నేను చెప్తున్నాను. ఫస్ట్ మన సార్ చెప్పినది ఫారెస్ట్ అంటే FOREST, F ఫర్ ఫుడ్ అంటే మనకు అందరికి ఫుడ్ అవసరమే. నెక్స్ట్ O ఫర్ ఆక్సిజన్ లేక మనం లేం, మనం భూమి మీద బతకలేం. నెక్స్ట్ R ఫర్ రెయిన్ పడకపోతే మన చెట్లు ఉండవు, చెట్లు లేకపోతే మన ఫుడ్ ఉండదు. నెక్స్ట్ FORE, E ఫర్ ఎకోసిస్టమ్ వల్ల ఇదంతా వచ్చింది. నెక్స్ట్ FORES, S ఫర్ సాయిల్. మనం ఇప్పుడు మన సాయిల్ లేకపోతే మనం నిలబడినే మనం ఏం పని చేసుకోలేం. నెక్స్ట్ FOREST, T ఫర్ టెంపరేచర్ అంటే టెంపరేచర్ మనం లేకపోతే మనం హిమాలయస్ లో ఎక్కువ గ్లేసియర్స్ వచ్చి వరదలు వచ్చి అసలు ఈ భూమి ఉండదు. నెక్స్ట్ మనం సార్ కొంచెం కొన్ని టెక్నికల్ చెప్పినారు. మీ ద్వారా తెలుసుకున్న విజ్ఞానాన్ని జీవన పర్యంతం పాటిస్తాం. ఫారెస్ట్ ని రక్షించి అందరికీ ఆహారాన్ని, ఆక్సిజన్ ని, నీళ్ళని, భూమిని, టెంపరేచర్ ని కాపాడుతూ అన్ని జీవరాశులు జీవించడానికి సహకరిస్తామని ప్రమాణం చేస్తున్నాం. భారత్ మాతా కీ